ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయినాక కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అస్సలు అవసరం లేదు. ఎంబ్రియో ఎంత ఉంటుంది, మైక్రోస్కోపిక్ చాలా చిన్నగా ఉంటుంది. మనం ఎక్స్టర్నల్ యాక్టివిటీ వల్ల ఎంబ్రియో అసలు డిస్టర్బ్ అవ్వదు. కానీ మనము ఎలాగైనా ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయడానికి మినిమం ప్రికాషన్స్ తీసుకుంటాం కదా. పాజిటివ్ వచ్చినా కానీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా ఉండడము, ఆరల్స్ బరువులు ఎత్తకుండా ఫాస్ట్గా రన్నింగ్ జంపింగ్ అలాంటి థింగ్స్ చేయకుండా ఉంటే సరిపోతుంది. కంపల్సరీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయినాక 15 days లీవ్ పెట్టుకొని ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అలా వర్క్ చేసేవాళ్ళు కంప్లీట్గా ఇంట్లో ఉంటే ఏం తోచక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు అండ్ అబ్నార్మల్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతుంది. సో వర్కింగ్ వాళ్ళైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన వెరీ నెక్స్ట్ డే కూడా వర్క్కి వెళ్ళొచ్చు. కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అస్సలు ఉండదు. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కంటిన్యూస్గా దీని గురించి ఆలోచించకుండా ఏదన్నా హెల్దీ హ్యాపీ థింగ్స్లో ఎంగేజ్ అవ్వాలి. మీకు ఏది నచ్చితే ఆ పని చేసుకుంటూ ఎంగేజ్ అవుతూ ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి రిజల్ట్స్ గురించి అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. అలాగే ఇంటర్కోర్స్ అనేది కూడా అవాయిడ్ చేయండి. ఇంటర్కోర్స్ వల్ల కూడా అప్పుడప్పుడు ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంటర్కోర్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఐవీఎఫ్లో కూడా మీకు సేఫ్గా కానీ ప్రెగ్నెన్సీ కానీ హెల్తీగా కంటిన్యూ అవుతుంది.